చెప్తుంటాం గర్వంగా. ప్రపంచంలోనే అత్యధిక సభ్యుల పార్టీ ఏదైనా ఉందంటే రాజకీయ పార్టీ అది మన భారతీయ జనతా. 200 మందిని మినిమం జాయిన్ చేసేటట్లుగా ప్లాన్ చేయమన్నారు. ఆ 200 మంది పూర్తి వివరాలు, వాళ్ళ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు నెంబరు తీసుకోవట్లేదు. అలాంటి వాళ్ళ కోసం దీంతో పాటు ఒక పాంప్లెట్స్ కూడా తయారు చేసి కరపత్రాలు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. మనకి జిల్లా కార్యాలయం నుంచి రేపు వస్తాయి. అవి ప్రతి ఉన్నటువంటి మన శక్తికాంత ప్రముఖులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు మనం ఇటీవలే చాలా ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేశాము. మన గాజువాకలో 2000 మందికి పైగా ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా భారతదేశంలో ఎక్కడైనా సరే పెద్ద హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో నలుగురు తీసుకోవచ్చు. అంటే 20 లక్షల వరకు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇలాంటివన్నీ మనం తెలియజేద్దాము. తర్వాత ఎవరైతే ఇంట్లో పని మనుషులు కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శ్రమ్ కార్డ్స్ కూడా చాలామంది తీసుకోలేదు. ఎవరైతే అసంఘటిత తాపీ మేస్త్రులు అలాంటి వాళ్ళ సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, బయట చిన్న చిన్న పనులు చేసుకునే వారందరికీ కూడా అది ఫ్రీగా తీసుకోవచ్చు. ఆ లింక్ కూడా 4 రోజుల క్రితం మన గ్రూపులో పెట్టాం. మళ్ళీ ప్రతిరోజు కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అది క్లిక్ చేసి అందులో వాళ్ళ వివరాలు నమోదు చేస్తే వాళ్ళకి ఉచితంగా కార్డు డౌన్లోడ్ చేసి ఇవ్వడం ద్వారా వారికి ప్రమాదవశాత్తు ఏమైనా హాస్పిటల్ పాలై వికలాంగులు అయితే వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి మనం ఇప్పించవచ్చు. ఆ కార్డు ఉన్న వాళ్ళకి దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లయితే 2 లక్షల రూపాయల వరకు బీమా కూడా వర్తిస్తుంది. ఇవన్నీ మనం తెలియజేద్దాం. తర్వాత ఎవరైతే 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటారో వారందరూ కూడా అసంఘటిత కార్మికులు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ప్రతి నెల 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు వస్తుంది. యావరేజ్ 3000 రూపాయల పెన్షన్ వాళ్ళకు కూడా వస్తుంది. ఆ వివరాలు కూడా మనం తెలియజేద్దాం. ఇవన్నీ తెలియజేస్తూ కరపత్రం తయారు చేయడం జరిగింది. ఎవరికైతే ఇల్లు లేవో వారందరికీ మరి పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లులు కట్టుకుంటే 1,80,000 రూపాయల వరకు మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తెలియజేద్దాం. అందరం సమయం కేటాయించి రేపు సాయంత్రం వరకు మనం ఎవరికి వారం ముఖ్య నాయకులందరూ కూడా రేపు సాయంత్రం మోదీ గారు తీసుకున్న తర్వాత మనం తీసుకోవచ్చు. విషయం ఆల్రెడీ చెప్పారు. అత్యంత సరళం చేశారు. 2014 నుంచి మనకి అత్యంత సరళం చేశారు. జస్ట్ సెల్ ఫోన్ ఉంటే చాలు మనం ఆన్లైన్ సభ్యత్వం చేసుకోవచ్చు. సో ఆ ఆన్లైన్ సభ్యత్వానికి ప్రమాణం ఏంటంటే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నుంచి మనం ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. గూగుల్ ఫామ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తద్వారా అయిపోయాం అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. చాలా మందికి నిజంగానే నేను సభ్యుడు అయ్యాననే ఫీలింగ్ కూడా ఉండదు. ఏదో అందరూ నెంబర్ చూసినట్టు మనం అడ్వర్టైజ్ చేస్తే నెంబర్ కొట్టేసాం అయిపోయామని చెప్పి. గతంలో మన రాష్ట్రంలో 28 లక్షలు సభ్యత్వం జరిగితే వెరిఫికేషన్ చేస్తే దానికి సగానికి పైగా నేను బీజేపీ సభ్యుడిని కాదని చెప్పడం జరిగింది. సుమారు 14 లక్షల మంది సభ్యుడు కాదని చెప్పారు. కనుక ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే సభ్యత్వం ఏదైతుందో మనందరం కూడా ఎవరైతే బీజేపీకి త్రికరణ శుద్ధిగా నేను బీజేపీ అని భావిస్తాడో, నేను బీజేపీలో చేరాలని కోరుకుంటాడో వాళ్ళనే చేర్చాలని చెప్పి ఆ విధంగా ఒక ప్రయత్నం జరగాలి. మన పార్టీ మనకి సంఖ్య ఇచ్చింది 50 లక్షల పైగా చేయాలని చెప్పి. మనం ఏదో పోటీ పడుతూ గాజువాక నార్త్ లేకపోతే వెస్ట్ అని కాకుండా మనం ఎంతమంది సభ్యులు చేస్తే అంతమంది మనకి కట్టుబద్దులే పార్టీ జెండాని మన ఆ ప్రాంతంలో ఎగరేయడానికి సహకారం చేసే వాళ్ళుగా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎప్పుడు మన కమలం పువ్వుపై ఓటు వేసే విధంగా అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ విధంగా ముందుకు అడుగేసే వ్యక్తులను మనం ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేర్చే ప్రయత్నంలో మనం కూడా ఒకసారి ప్రతిసారి మననం చేసుకోవాలి. ఏంటి, ఎక్కడ, ఎలా అని మనందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే మన పార్టీ యొక్క సభ్యత్వం ప్రతి 6 సంవత్సరాలకి జరుగుతుంది. ఒకసారి 6 సంవత్సరాలు పూర్తి అయిపోతే మన సభ్యత్వం అయిపోతుంది. మళ్ళీ తిరిగి మనం సభ్యత్వం చేసుకోవాలి. ఇటువంటి ప్రక్రియ అన్ని పార్టీల్లో లేదు, కేవలం బీజేపీలో ఉంది. మనకి 2014లో మనం సభ్యత్వం చేసాం. తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2020లో మళ్ళీ సెకండ్ మెంబర్షిప్ చేస్తాం. అంటే రెండోసారి సెకండరీ మెంబర్షిప్ చేస్తాం.
మళ్ళీ ఈసారి ఏదైతే సభ్యత్వం చేస్తున్న 2024 ఈ సభ్యత్వం ఎప్పటి వరకు వ్యాలిడ్? 30 వరకు వ్యాలిడ్. సో 30 వరకు వ్యాలిడ్. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క 6 సంవత్సరాలకు కానీ ఈ యొక్క సభ్యత్వం చేస్తున్నాం కనుక ఈ సభ్యత్వాన్ని మనం ఏదో మనకి సంఖ్య ఇచ్చారు పూర్తి చేయాలి అని కాకుండా మనం పార్టీలో ఆ విధంగా చేర్చే ప్రయత్నం చేయాలి. మనందరూ కూడా భారతదేశంలో అంటే మనందరికీ ఆధ్యాత్మిక ఆలోచన కూడా ఉంటుంది. భారతదేశం యొక్క ప్రత్యేకత అది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఈ దేశంలో ప్రతి వాడు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నేను పెరుగుతున్నాను, నా యొక్క కర్తవ్యం ఏంటి సమాజంలో. అందుకే రమణ మహర్షి లాంటి వాళ్ళు లేకపోతే అందరూ సిద్ధాంతులు యోగులు అందరూ కూడా ఏం తెలుసుకోమంటారు? హూ యామ్ ఐ, ఎవరు నేను అని చెప్పి తెలుసుకోమంటారు. అంతేనా? చాలా మంది రెగ్యులర్ గా కొంచెం ఆధ్యాత్మిక ఆలోచన ఉన్న వ్యక్తులే కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తారు, ఎవరు నువ్వు, నీ యొక్క రాజవర్గ ఇన్ఛార్జ్ గారు, ప్రోటోకాల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు శ్రీ బాల రాజేశ్వర గారిని మాట్లాడుతున్నారు. రంజిత్ గారు రండి, పేర్లప్పారావు గారు మీరు చెప్పండి, మీరు బాగా లోకరాజు గారు. ఈనాటి సమావేశం మనం ఎందుకు జరుపుకుంటున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క మండలాల నుంచి ఇవాళ కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం వచ్చి పనిచేస్తున్నా రాజకీయాలు ఏం చేయాలి అని మనం మొదటి ప్రశ్న వేసుకోవాలి. ఆ విధంగా మనం ఇక్కడ అందరూ కూడా రాజకీయాల్లో పనిచేయాలని వచ్చారు కదా. సో మీ అందరూ వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థే మొత్తం మన వ్యక్తి యొక్క జీవితాన్ని, దేశానికి సంబంధించిన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. కనుక ఈ యొక్క వ్యవస్థలో మనం కూడా ఒక భాగస్వాములు అవ్వాలి, దాంట్లోనే పనిచేయాలి ఒక లక్ష్యంతో మనం రాజకీయాల్లోకి వచ్చాం. అంతేనా? మన రాజకీయాలు పోలింగ్ బూత్కి 200 అంటే 300 నుండి పోలింగ్ బూతులు ఉన్నాయి. 60,000 పార్టీ ఇచ్చిన టార్గెట్ 60,000 అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ పైన చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. నేనైతే 1,00,000 టార్గెట్, ఖచ్చితంగా 1,00,000 మందిని జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ముందు మన పోలింగ్ బూత్ స్థాయిలో చేస్తాం సార్ మేము, తర్వాత వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, తర్వాత నియోజకవర్గం కాకుండా మాకు వేరే జిల్లాల్లోనూ వేరే ప్రాంతాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా రిఫరల్ కోడ్ వాళ్ళకి లింక్ పంపించి జాయిన్ చేస్తే అది కూడా మన లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే మన రిఫరల్ కోడ్ కానీ ఖచ్చితంగా యాడ్ చేస్తే అది ఎక్కడి నుంచి ఎవరు జాయిన్ అయినా సరే మన ద్వారా జాయిన్ అయినట్లు. ఒకవేళ మన కోడ్ లేకపోతే వేరే ఏరియాలో జాయిన్ అయ్యే మన నియోజకవర్గంలోకి రారు. అది చూసుకోండి. మన నియోజకవర్గంలో లెక్కలోకి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ 6 డిజిట్ కోడ్ ఖచ్చితంగా అందరూ కూడా నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.